తులసి చెట్టు మన చెట్టు నాకు దేవుడు కాదు. అరే ఏంట్రా చెట్టు అంతా పరిశీలించేస్తున్నావు? మా పాస్టర్ గారు చెట్లు దేవుడి లక్షణం ఉన్నదన్నారు, అది చూస్తున్నాను. అందుకని చెట్లు ఎదుగుతున్నావా? దాని అర్థం అది కాదురా, ఇది చూడు ఒకసారి. భారతదేశం సత్య అన్వేషణ దేశం, ఇది మనందరికి బాగా తెలిసింది. ఇక సత్య అన్వేషణ ఎక్కువ, అందుకే విభిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి, విభిన్న అభిమతాలు రావడానికి కారణం కూడా దానికే కారణం. నిజంగా నా భారతీయులు చేసే ఆ యొక్క సత్య అన్వేషణ చాలా కొనియాడదగినది. చూడండి, ఏదెను తోటలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆదిమ మనిషినైన ఆదామును చేసుకుని తనలో ఉన్న జీవవాయువును మనిషి యొక్క నాసిక రంధ్రముల ద్వారా ఊది మనిషిని జీవించే ఆత్మగా చేశాడు. అప్పటి నుంచి మనం జీవించే ఆత్మలుగా మానవాళి ఎదుగుతా ఉంది. కాబట్టి ఒక విషయం చూడండి, ఆ ప్రాణవాయువు దేవుడు మనకు అందించిన తర్వాత ఎప్పుడైతే మనిషి జాతి అభివృద్ధి చెందాలని దేవుడు ఆశీర్వదించాడో అప్పటి నుండి కూడా దేవుడు మానవాళికి ఆక్సిజన్ అందించే ప్రాణవాయువు అందించే ప్రక్రియను చెట్టులకు, మొక్కలు, వృక్షాలకు దేవుడు ఆ పనిని అప్పగించాడు. నిజంగా ఆ యొక్క చెట్లు, ఆ యొక్క వృక్షాలు, ఆ యొక్క మొక్కలు దేవుని దగ్గర నుంచి ఆ లక్షణాన్ని కొని తెచ్చుకున్నాయి. కాబట్టి అవి అప్పటి నుంచి కూడా మానవాళి మనందరికీ ఆక్సిజన్ అందిస్తూ ఉన్నాయి. ఈ రోజున తులసి చెట్టు మన భారతీయులు పెరట్లో పెట్టుకుంటారు. నాకు తులసి చెట్టును చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తులసి చెట్టు ప్రాణవాయువును, ఆక్సిజన్ మిగతా మొక్కల కన్నా ఎక్కువ శాతం అందిస్తారు. ఎక్కువ శాతం ఆక్సిజన్ అందించే చెట్టుల్లో తులసి చెట్టు కూడా ఒక ప్రముఖమైన స్థానంలో ఉంది. వేప చెట్టు కూడా మిగతా చెట్లు కన్నా ఎక్కువ శాతం ఆక్సిజన్ మానవాళికి అందిస్తూ ఉంటాయి. నా దేవుని లక్షణాన్ని ఎక్కువగా పొందుకున్నాయి. అవి నా భారతీయులు తెలుసుకున్నారు, అందుకే పెరట్లో పెట్టుకున్నారు. కానీ వాళ్ళు తృప్తిలో సత్యాన్ని మిస్ అవుతూ ఉంటారు. మిస్ అయిన సత్యాన్ని క్రైస్తవులుగా మన అన్నదమ్ములకి మనమే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను చెట్టును చూడగా దేవుణ్ణి స్తుతిస్తాను. చెట్టు నాకు దేవుడు కాదు. చెట్టులో ఉన్న లక్షణాన్ని బట్టి దేవా నీ కార్యాలు ఆశ్చర్యమయ్యా అని నేను దేవుని స్తుతిస్తాను. చెట్లోనే కాదు, సూర్యుడిలో కూడా దేవుడి లక్షణం ఉంది. సూర్యుడి లక్షణం ఏంటి? సూర్యుడి లక్షణం ఏంటంటే చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడం సూర్యుడి యొక్క లక్షణం. అదే విధంగా సూర్యుడి పని అది. కాబట్టి అదే విధంగా పాపము ద్వారా మానవాళి అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. మానవ బ్రతుకు చీకట్లో ఉంది. అలాంటి పాపము ద్వారా మానవాళి బ్రతుకు చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు మానవాళికి నీతి సూర్యుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉదయించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాలి. రోమా పత్రికలో సృష్టించబడిన వస్తువుల్ని చూస్తే, దానిలో ఉన్న దేవుని అదృశ్య లక్షణాలు చూస్తే దైవత్వము మనం తేటగా తెలుసుకోవచ్చని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సృష్టించబడిన వస్తువుల్ని, దాంట్లో ఉన్న దైవ లక్షణాలు చూసి మానవాళి ఏమనుకుందంటే ఈ వస్తువులే దైవములేమో, సూర్యుడు, ఈ చెట్లు, భూమి ఇవే దైవములేమో, దైవ లక్షణాలు ఉన్నాయి కదా అని వాటిని పూజించడం మొదలుపెట్టింది. కాబట్టి సృష్టించబడిన ప్రతి వస్తువులోనూ దాదాపుగా దైవ లక్షణాలు ఉన్నాయి. కానీ దైవ లక్షణాలు ఉన్నాయన్నీ కూడా దేవుడు కాదు. మనిషిలో కూడా దైవ లక్షణం ఉంది. అందుకే ఇవాళ మనిషిని కూడా దైవము చేసేసింది మానవ జాతి. కాబట్టి దేవుడు మహాగణుడు, మహోన్నతుడు.